సభకి రాని కేసీఆర్ తో రిజైన్ చేయించండి. కాళేశ్వరంలో అడ్డగోలు దోపిడీ జరిగింది. కడియం నిజాయితీ పరుడన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ సభ్యులపై వేటు. 2 రోజుల సస్పెండ్ చేసిన స్పీకర్. బడ్జెట్ పై చర్చను అడ్డుకుంటున్నారని వ్యాఖ్య. అసెంబ్లీని కుదిపేసిన కౌశిక్ రెడ్డి వివాదం. ఎథిక్స్ కమిటీకి నివేదించిన స్పీకర్. సుమోటోగా విచారణకు స్వీకరించాలన్న సీఎం. లేని ఎథిక్స్ కమిటీకి కౌశిక్ ను ఎలా పంపిస్తారు? గొంతు వినిపించకుండా సస్పెండ్ చేశారన్న తలసాని. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి తీరు సరికాదన్న బండై. హౌస్ కమిటీ వద్దు, సిఐడి విచారణ వద్దు. ఇద్దరం హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణకు వెళ్దాం. సీఎం రేవంత్ కి హరీష్ రావు సవాల్. జమిలి ఎన్నికలంటే జడుచుకుంటున్నారు. రేవంత్ పై బీజేపీ లక్ష్మణ్ కామెంట్లు. పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ కూడా జరగచ్చన్న ఎంపీ. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏవీ చేయలేకపోయారు. 44 ఏళ్లలో విజయాలన్నీ సంక్షోభాల్ని చూసింది. ఇకపై అమరావతిని ఎవ్వరూ కదల్చలేరన్న చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సభకు అనుమతి. మూలపేట పోర్ట్ సందర్శనకు నో పర్మిషన్. జగన్ అమరావతిని వ్యతిరేకించలేదన్న బొత్స. మూలపేట పోర్ట్ 75% పనులు పూర్తి. గ్రామాన్ని వదిలి వెళ్లడం ప్రజలకు కష్టం. నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించామన్న అచ్చెన్నాయుడు. ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు ఓకే. పేరెంట్స్ ని పట్టించుకొని ఉద్యోగి జీతంలో కోత. నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రేవంత్ సమీక్ష. ఆలయాలు, ఘాట్ల అభివృద్ధిపై సమావేశంలో చర్చ. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం. సీఎం రేవంత్ తో మేనకా గాంధీ బృందం భేటీ. వీధి కుక్కల కట్టడి, గో సంరక్షణ చర్యలపై వివరణ. జంతు సంరక్షణ చర్యలపై మేనక సంతృప్తి. భువనగిరిలో వీధి కుక్కల పట్టివేత మొదలు. 3 రోజుల కిందట బాలుడి కనుగుడ్డు పీకిన కుక్కలు. టీవీ9 కథనానికి స్పందించిన అధికారులు. రేపు సూళ్లూరుపేటలో చంద్రబాబు పర్యటన. పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు. అనంతరం లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి. ఆదివాసీలకు బెందాళం సారీ. కించపరిచే ఉద్దేశం లేదన్న ఎమ్మెల్యే. నొప్పించుంటే క్షమించాలన్న నేత. హంద్రీనీవా కాల్వలో తండ్రి కొడుకుల గల్లంతు. సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో ఘటన. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు. అధికారమే లక్ష్యంగా డీఎంకే మేనిఫెస్టో. ప్రతి మహిళకు ప్రభుత్వం తరపున 8,000 రూపాయల కూపన్. వృద్ధాప్య పెన్షన్లను 2,000కు పెంచాలని నిర్ణయం. 234 మంది అభ్యర్థులను ప్రకటించిన టీవీకే. 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్న విజయ్ తన డ్రైవర్ కొడుక్కి టికెట్ ఇచ్చిన హీరో. చెన్నైలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు. ఒక ఇంట్లో దాచిపెట్టిన 1.5 కోటి స్వాధీనం. ఎన్నికల సందర్భంగా కొనసాగుతోన్న తనిఖీలు. కేరళ పాలక్కడ్లో మోదీ ఎన్నికల ప్రచారం. కేరళంపై 5 లక్షల కోట్ల అప్పుల భారముందన్న మోదీ. ఎన్డీఏ వస్తే ఉద్యోగాలిస్తామని హామీ.